వాళ్ళకి రాయలసీమలో ముఖ్యంగా ఈరోజు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి కూడా ఈరోజు పార్టీ నిరూపించడం జరిగింది. సో ఈ రోజు నాకు ఎటువంటి డౌట్ కూడా లేకుండా ఉంది. కాకపోతే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వార్తలు చూసి ఎక్కడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఈ రోజు క్లియర్ అవ్వడం జరిగింది. తప్పకుండా లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఏదైతే ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా దాన్ని నెరవేరుస్తూ ఈ రోజు ఇక్కడి వరకు రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము రాజకీయం చేయలేము, ఈ 5 సంవత్సరాల్లో మేము ఈ పార్టీని గాని మేము గాని ఈ కొనసాగించలేము అని చెప్పి ఒక భావన ఎవరికైతే ఉందో అదంతా కూడా క్లియర్ అయిందని మేము అనుకుంటున్నాము. తప్పకుండా మేము కూడా మా గురించి బయట ఏం చెప్పినా ఏమనుకున్నా కూడా అందరినీ కూడా కలుపుకొని పోవాలని ఒక ఆలోచనతో ఈ రోజు మేము ముందుకు రావడం జరుగుతుంది. చాలా మంది చాలా విధాలుగా ఎన్ని మీడియాని వాడుకొని ఏ విధాలుగా ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా మేము ఎక్కడ కూడా వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఎంత నీచంగా తయారైనా మనం అందరం కూడా చూస్తున్నాం. రాజకీయాల్లో గౌరవం ఉండాలా, రాజకీయాలు అంటే ఒక మాట మనం రాజకీయ నాయకులు మాట్లాడితే దానికి విలువ ఉండాలని ఒక ఆలోచనతోటి కూడా ఈ రోజు మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ముందుకు రావడం జరుగుతుంది. డెఫినెట్ గా మాతో కాంట్రవర్సీలు చేసినారు, కానీ ఏదేమైనా కూడా ఈ రోజు కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళిద్దరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గించకుండా నేను కష్టపడి పనిచేయడం, పార్టీ కోసము కమిటెడ్ గా పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను. ఆళ్లగడ్డ గెలుపుని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి వాళ్ళకి అప్పచెప్పి ఆ గెలుపుని వాళ్ళకి ఇచ్చి, అంతేకాకుండా వచ్చే రోజుల్లో పార్టీకి ఇంకా నేను ఎటువంటి సేవలు చేయగలుగుతాను, నా వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వచ్చే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా నంద్యాలలో కూడా ఎక్కడ కూడా మా కార్యకర్తలు గాని ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా కూడా నా సపోర్ట్ నంద్యాలలో కూడా పార్టీకి ఉండేటట్టుగా కూడా కృషి చేయడం జరుగుతుంది. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేసేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. సాయంత్రం 4 గంటల టైం అయిపోతుంది. పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని కడప నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన నన్ను ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెనక్కి చూస్తే 6 నెలలకు ముందు నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించారు. 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కడప నగరంలో గడప గడప తిరుగుతూ ప్రజలకు చేరువవుతూ వస్తూ ఉన్నాను. కడప నగరంలో ప్రతి ఒక్క ఇంటికి పోయిన మహిళగా నాకు గుర్తింపు ఉంది. అలాగనే ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క వర్గం వల్ల కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ ఈ 6 నెలల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. అలాగనే ఇక ముందు కూడా ప్రతి ఒక్కరింటి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా పోరాడి గెలిచి రేపు కడప నగరం యొక్క స్వచ్ఛంగా
శాంతియుత వాతావరణంలో కడప నగరాన్ని తీసుకొచ్చే విధంగా బాధ్యతగా పనిచేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నగరంలో మహిళలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇక్కడ గాంజా కానీ అలాగని ల్యాండ్ గ్రాబింగ్ కానీ అవినీతి కానీ పెట్టేగిపోయింది. దీని మీద తప్పకుండా మా తెలుగుదేశం వాళ్ళందరము పోరాటం జరుగుతుంది. అలాగనే ప్రశాంతమైన నగరంగా కడపను తీసుకొచ్చి మహిళలకు చాలా సురక్షితమైన నగరంగా కడపను తీర్చిదిద్దుతాము. అలాగనే కడపలో కాలువ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, వీధి లైట్ల సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ గా పూర్తి చేసేదానికి నేను ప్రయత్నిస్తాను గెలిచి ఇక్కడ. అలాగనే కడపలో ఎంతో మందికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్లు కట్ చేయడం జరిగింది. అలాగనే వికలాంగుల పింఛను, ఒంటరి మహిళ పింఛన్లు కట్ చేయడం జరిగింది. వాళ్ళ పింఛన్ల కోసం వెళితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళని చాలా దుర్మార్గంగా మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము ఆసరాగా ఉండి వాళ్ళందరికీ పింఛన్లు ఎక్కించడం కానీ, ఈ యొక్క బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం జరుగుతోంది. తప్పకుండా కడప నగర ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచుకొని ఒక మహిళగా సున్నిత స్వభావాలుగా వెళ్ళి ఈ యొక్క కడప అభివృద్ధి కోసం పనిచేస్తానని వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కడప నగర ప్రజలకు నేను మరొకసారి విజ్ఞప్తి, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంకి సైకిల్ గుర్తుకు ఓటేసి మహిళగా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడప మాధవి గారు, మైదుకూరు సుధాకర్ యాదవ్ గారు, పులివెందుల నుంచి బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారి అభ్యర్థుల ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు. చాలా సంతోషం. మిగతా 4 స్థానాలు కూడా వారం లోపల అవి కూడా ఖరారు అయిపోతాయని చెప్పి విశ్వాసం మాకుంది. ఏది ఏమైనా కడప పార్లమెంట్ పరిధిలో నేను ఈరోజు జనసేన సోదరుడు చలవశెట్టి రమేష్ గారి జన్మదినం సందర్భంగా చెప్పండి హనుమాన్ జంక్షన్ రావడం జరిగింది. నేను జంక్షన్ ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం సీటు భువనేశ్వర్ గారికి కానుక ఇస్తా. గన్నవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని, నాకు అన్యాయం జరిగిన ఉద్దేశంతో గన్నవరం నుంచి శాసనసభ వస్తారని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశా. ఎట్టి పరిస్థితుల్లో నా గన్నవరం ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గన్నవరం ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను గన్నవరం నుంచి శాసనసభ పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఆ దేవుడు ఆశీస్సుతో, గన్నవరం నుంచి ప్రజల ఆశీస్సుతో అసెంబ్లీకి వెళ్తానని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.